చాలా బాగా నచ్చింది. నేను అనుకున్న దాని మీద చాలా ఎక్సలెంట్ వచ్చింది అనమాట. రియాలిటీ కనిపిస్తుంది నాకు. అంటే ఆ కృష్ణుడే నా ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడా అన్న ఫీలింగ్ అనేది నాకు ఇంట్లో కనిపించింది. చాలా మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా పొద పొదలోన ఆగొడు పూతల పరా. హలో అండి, చూసారు కదా? సో ఎంత బ్యూటిఫుల్ గా కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చారో. అండ్ ఈ ప్రాజెక్ట్ అయితే విజయవాడలో చేయడం జరిగింది. రామణి గారు మా కస్టమర్. సో దాంతో పాటు ఆవిడ టోటల్ గా 4 ఇమేజెస్ ప్రింట్ చేసుకున్నారు వాళ్ళ హౌస్ లో. సో అందులో సీతారాములు కూడా ఒకటి. సో దీని గురించి ఆవిడ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఆవిడ మాటలోనే విందాం ఆవిడ ఏం చెప్పారు ఈ ఇమేజ్ గురించి అని. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, మాస్టర్ బెడ్రూమ్ లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క రిలేషన్షిప్ ఎంత పాజిటివిటీగా ఉంటుంది అనేది సెలెక్ట్ చేశాను. మేల్ అండ్ ఫీమేల్ కాదు, ఎవరైనా కూడా ఈగో అనేది లేకుండా ఈక్వల్, ఇద్దరు ఈక్వల్ అనే కాన్సెప్ట్. ఒక మార్నింగ్ లేవడంతో ఒక పాజిటివిటీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇది సెలెక్ట్ చేశాను. అంటే రాముడు సీత అంటే మనకి వెల్ నోన్, అంటే ప్రతి ఒక్కరికి అందరికి తెలిసిన వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు. సో వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు అలాగే ఉంటారనే కాన్సెప్ట్ తో ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్ గా చెప్పారు సీతారాముల అనుబంధాన్ని. లైక్ ఆ ఫోటో యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎంత ప్రాపర్ గా ఇచ్చారు ఆవిడ. సో ఇది ఇంకొక ఇమేజ్ అండి, గోల్డెన్ డేస్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఎటు నుంచి చూసినా మన్నే చూస్తాయండి అవి. సో ఇలాంటి అద్భుతమైన ఇమేజెస్ మీ ఇంట్లో కావాలనుకున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.